నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశమని సీఎం చంద్రబాబు తెలియజేశారు. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లా ఆశీస్సులు లభించి మీ కోరికలు అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈద్ ముబారక్ అని సీఎం చంద్రబాబు ట్వీట్ పెట్టారు. నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాంశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేవాంశ్ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణ నిమిత్తం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 44 లక్షల రూపాయలను నారా కుటుంబం విరాళంగా అందజేశారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు సీఎం కుటుంబం స్వయంగా అల్పాహారం వడ్డించారు. తన మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మహాద్వారం వద్ద సీఎం చంద్రబాబుకు సిబ్బంది పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ మర్యాదలతో ఆయనను లోపలికి ఆహ్వానించారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవాంశ్ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణ నిమిత్తం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 44 లక్షల రూపాయలను నారా కుటుంబం విరాళంగా అందజేశారు. వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు సీఎం కుటుంబం స్వయంగా అల్పాహారం వడ్డించారు. ప్రజానాయకుడైన శ్రీవారికి సేవకుడైనని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. వెంగమాంబ సత్రం నుంచి పద్మావతి వసతి గృహానికి వెళ్తూ సీఎం మధ్యలో ఆగార, లేపాక్షి కోడలి భక్తులతో మాట్లాడారు. ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. భక్తులకు సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. సీఎం హోదాలో ఉన్న వారికి తిరుమలలో మహాద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా దేవుని ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని సీఎం చంద్రబాబు తూచా తప్పకుండా పాటిస్తారు. అందుకే సీఎం చంద్రబాబు తిరుమల కొండకు ఎప్పుడు వచ్చినా క్యూ కాంప్లెక్స్ ద్వారానే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో తప్పించి మిగిలిన సందర్భాల్లో క్యూ కాంప్లెక్స్ ద్వారానే కుటుంబంతో సహా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రముఖ ఇస్లామిక్ పండితుడు జనాబ్ అబ్దుల్ ముస్తాన్ నద్వీ రంజాన్ విశిష్టతను వివరిస్తూ తక్వా, సహనం, దానగుణం వంటి విలువలు మానవ జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఉద్ఘాటించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఇస్లామిక్ పండితుడు జనాబ్ అబ్దుల్ ముస్తాన్ నద్వీ రంజాన్ విశిష్టతను వివరిస్తూ తక్వా, సహనం, దానగుణం వంటి విలువలు మానవ జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఉద్ఘాటించారు. అనంతరం హఫీజ్ రియాజ్ సాహెబ్ అరబ్బీలో ఖుత్బా చదివి నమాజ్ చేయిస్తూ ఇస్లాం చాటి చెప్పే సోదరభావాన్ని, ఐక్యతను గుర్తు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని అందించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని, వారి హయాంలో పండుగలు ఎంతో సంతోషంగా జరిగేవని కొనియాడారు. ఈద్గా కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ పేదల అవసరాలను తీర్చడం ద్వారానే మత సామరస్యం సాధ్యమవుతుందని, రాజకీయాలకు అతీతంగా మానవత్వాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వం మరియు పోలీస్ శాఖలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر الله أكبر الله أكبر الله أكبر الله أكبر ఈద్గా కమిటీ వారి
ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో వేలాది మంది ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు చేసి ఆ ఒక రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. నేను గారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క వేడుకలో ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనటం, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరైతే సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరిని గారు ఆహ్వానించి వాళ్ళతో పాటు పండగ జరుపుకునే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఈద్గా కమిటీ సభ్యులకు కానివ్వండి, మా ఒక మైనార్టీ సోదరులందరికీ గారా ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రంజాన్ పండుగను జరుపుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా అత్యధిక మంది ఇక్కడ పాల్గొంటారు. అయితే ఈ రంజాన్ మాసం అంటే ఈద్ ఉల్ ఫితర్ అంటారు. ఈద్ ఉల్ ఫితర్ అంటే ఈద్ అంటే పండుగ, ఫితర్ అంటే దానం, దానాల పండుగ అని అంటారు. అదేవిధంగా ఏదైతే రోజా ఉందో అరబ్బీలో సౌమ్ అంటారు. సౌమ్ అంటే నిలిపివేయటం, నిలబడటం, ఆపివేయటం. ఏ విధంగా అయితే రోజాలో ఆగిపోతారో, ఏదైతే పొద్దున్న 4 కాడ నుంచి సాయంత్రం 6 వరకు భోజనం కానీ, నీరు కానీ, అదేవిధంగా మాటలతో కానీ ఎవరికన్నా ఇబ్బంది పెట్టడం కానీ, లేదంటే మీ చేతుల ద్వారా కానీ, కాళ్ళ ద్వారా కానీ మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ నిష్ఠతో ఆ 30 రోజులు ఉపవాసాలు పాటిస్తారు. ఆ ఉపవాసాలు పాటించడానికి కారణం ఏదైతే దివ్య గ్రంథం సర్వమానవాళికి కోసం అవతరించిందో, దివ్య గ్రంథం ఖురాన్ అయితే అవతరించిందో దానికి కృతజ్ఞతా భావంగా ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ ఈద్గా నమాజ్కు ఈరోజు వేలాదిగా మనుషులందరూ ప్రజలందరూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏమిటంటే రంజాన్ అనేది పవిత్రమైనటువంటి దివ్య గ్రంథం ఆవర్తించినటువంటి నెల. ఇటువంటి నెలలో ఈ మొత్తం కూడాను ఒక నెల పాటు మనం అందరం కూడాను ఉపవాసాలు ఉన్న తర్వాత ఏ రకంగా అయితే శ్రామికుడు శ్రమించిన తర్వాత తన యొక్క ఏదైతే శ్రమకి తగ్గ ప్రతిఫలం ఉంటుందో ఆ ప్రతిఫలాన్ని తీసుకునేటటువంటి దినం ఈరోజు మనం అందరం కూడాను ఆ భగవంతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద ఈ దేశ శాంతి కోసము, ప్రపంచ శాంతి కోసము, అదేవిధంగా చాలా ఎక్కువగా ఏంటంటే మన అమరావతి రాజధాని మరియు అదేవిధంగా మా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకు పయనించాలని చెప్పేసి ఈ రోజున మన మత పెద్దలందరూ కూడాను ప్రార్థించడం జరిగింది. అందరికీ కోరుకుంటుంది. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన సందేశం ఏంటంటే మనతో ఎవరికి ఎటువంటి ఆపద తగలకూడదు, అందరూ బాగుండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశం ఏంటంటే మన వలన ఒక మానవుడికి కాదు, ఒక ఏ విధమైన జంతువుకి కూడా నష్టం కలగకూడదు. ఇది మన ఇస్లాం యొక్క సందేశం. అల్లా తలాతో దువా చేస్తున్నాం. అల్లా తలా యావత్ మానవాళికి శాంతి చేకూర్చేదాకా వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహ్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు 3వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. చామంతి, గులాబీ వంటి పవిత్ర పుష్పాలతో అమ్మవారికి వేద మంత్రాల నడుమ 1,00,000 పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు 3వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజున అమ్మవారిని చామంతి, గులాబీ మరియు గన్నేరు పూలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఈ వివిధ రకాల వర్ణరంజితమైన పుష్పాలు అమ్మవారి దివ్యమంగళ స్వరూపానికి మరింత కాంతిని చేకూర్చాయి. ఆలయ ఈవో సేననాయక్ స్వయంగా ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూలు సమర్పించారు. విశేషమైన పలు రకాల పుష్పాలంకరణతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పాలతో అలంకృతమైన జగన్మాతను దర్శించుకుని పునీతులవుతున్నారు. విశేషమైన వసంత నవరాత్రులు పుష్పాలంకరణ సేవలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి, ఐశ్వర్యం, అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. Hari
భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగేందుకు రద్దీ నియంత్రణ కోసం తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని ఇతర ప్రముఖ ఆలయాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులకు త్వరితగతిన తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు రద్దీ నియంత్రణ కోసం నారా లోకేష్ సూచనలతో అందుబాటులోకి తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. భక్తులకు వేగంగా శ్రీవారి దర్శనం జరిగేలా ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థంగా నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు దర్శించే పుణ్యక్షేత్రం కావడంతో జనసాంద్రత, దర్శన సమయాలను సమర్థంగా నిర్వహించేలా తిరుమలలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జనసాంద్రత, దర్శనం కోసం వేచి ఉండే సమయం, వాహన చలనం, వసతి, సీసీటీవీ వాతావరణం, వైద్య, అత్యవసరాలు అన్ని ఒకే ప్లాట్ఫామ్ ద్వారా రియల్ టైంలో పర్యవేక్షిస్తుంటారు. ఏఐ ఆధారిత విశ్లేషణ ద్వారా రద్దీ పెరిగే పరిస్థితులను ముందే అంచనా వేసి క్యూ మేనేజ్మెంట్ సమర్థంగా నిర్వహించేందుకు ఆస్కారం ఉంటుంది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవతో టీటీడీలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని ఇతర ప్రముఖ ఆలయాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా గృహ అవసరాలకు సంబంధించిన వంట గ్యాస్ కొరత లేదని, ప్రజల్లో అపోహలు, భయాందోళనలు కలిగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు సూచించారు. ప్రజల్లో నెలకొన్న అనవసర అపోహలు, భయాలను పారద్రోలేలా అధికారులు పనిచేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా మాట్లాడుతున్నారన్నారు. దీనివల్ల ప్రజలు ఆందోళనకు గురై ఎక్కువ బుకింగ్స్ జరుపుతున్నారన్నారు. కానూరు సివిల్ సప్లైస్ భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గ్యాస్ సరఫరా వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నామని, రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను 3 ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్పీసీఎల్ వంటి ప్రధాన ఆయిల్ కంపెనీలు సప్లై చేస్తున్నాయన్నారు. గత వారం రోజుల్లో ఇలాంటి అపోహల వల్లనే అధికంగా బుకింగ్స్ జరిగాయన్నారు. సెప్టెంబర్ 14న 5.04 లక్షల బుకింగ్స్ ఉండగా ప్రస్తుతం అవి 2.96 లక్షలకు తగ్గాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ముఖ్యంగా గృహ అవసరాలకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా గ్యాస్ సరఫరా చేస్తున్నామన్నారు. వాణిజ్య అవసరాలకు కూడా ప్రస్తుతానికి పెద్ద ఇబ్బందులేవీ లేవని, ఆసుపత్రులు, పాఠశాలలు, వసతి గృహాలు, అత్యవసర సర్వీసులకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ వాణిజ్య అవసరాల గ్యాస్ ను సరఫరా చేస్తున్నామన్నారు. క్రమంగా గ్యాస్ సరఫరా మరింత మెరుగయ్యేలా ప్రణాళికాబద్ధంగా సమిష్టిగా పనిచేస్తున్నామన్నారు. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్యాస్ పరిస్థితులను చూస్తూ రాష్ట్రంలో గ్యాస్ ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు జరపడమే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుతుందన్నారు. ప్రజలు ఎవరూ అధైర్యం చెందొద్దని భరోసా ఇచ్చారు. గ్యాస్ కొరత అనేది ఏ విధంగా మనం ఇటువంటి పరిస్థితిని అధిగమించవచ్చు, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేయాలనే దానిపైన నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్యాస్ విషయంలో అంతరాయం ఎక్కడా ఉండదు. నిన్న ఖతార్లో జరిగిన దాడి చూస్తే మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఆయిల్ విషయంలో, ఎల్పీజీ విషయంలో, సిఎన్జి విషయంలో ఖచ్చితంగా ప్రజలు కొంత సాక్రిఫైస్ అనేది సిద్ధం అవ్వాలి అనేది మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అర్బన్ ప్రాంతాల్లో మనం పిఎన్జికి కన్వర్ట్ అయ్యే విధంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్ట్ అయ్యే విధంగా మనం కొత్త పాలసీ తీసుకొద్దామని ఈరోజు ఒక డెడ్లైన్ కూడా ఇచ్చారు మాకు. సోమవారం సాయంత్రానికల్లా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళ లబ్ధిదారులు, ఎవరైతే ప్రస్తుతం వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్షన్ కోసం, ప్రైవేట్ నేచురల్ గ్యాస్ కన్వర్షన్ కోసం
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 2,60,000 మంది వినియోగించుకునేటట్టు ఒక సమగ్రమైన నివేదిక సిద్ధం చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. నాన్ డొమెస్టిక్ అంటే కమర్షియల్ యూసేజ్ కోసం ఇస్తున్న సిలిండర్లో మీ అందరికీ తెలుసు అనేక మంది హోటల్ ప్రతినిధులు, రెస్టారెంట్ ప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ఉన్న ఫుడ్ కోర్ట్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే సమయం, చాలామంది ఆందోళన చెందుతున్నారు హాస్టల్స్లో ఉన్న మన బిడ్డలు. మనకున్న ఆ 20%లో 60% వరకు ముందు మనం ఏదైతే ఈ విద్యా సంస్థలు ఉన్నాయో, హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి సరఫరా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత హాస్పిటల్స్కి ఇస్తాం. అన్న క్యాంటీన్లు కానివ్వండి, లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్స్కి కూడా మనం ఆదుకోమని చెప్పడం జరిగింది. బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, లేదా డైవర్షన్ కానివ్వండి, లేదా కొంతమంది డొమెస్టిక్ని ఎల్పి కమర్షియల్ సిలిండర్గా దాన్ని కన్వర్ట్ చేసి వాడుకోవడం అనేది మా దృష్టికి వస్తూ ఉంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా మేము వ్యవహరించబోతున్నాం. ఆన్లైన్ ద్వారానే మీరు బుక్ చేసుకుని మీకు ఖచ్చితంగా మినిమం 3 డేస్లో మీకు డెలివరీ వచ్చేటట్టు ఆయిల్ కంపెనీస్ చాలా బాగా ముందు తీసుకెళ్తున్నారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్రంలో ఉన్న సుమారు 54,000 అంగన్వాడీ కేంద్రాల్లో 12,000 వరకు ఇండక్షన్ స్టవ్స్ ఆల్రెడీ వాళ్ళకి సరఫరా చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరిశుభ్రం చేయడమే కాకుండా అవసరంలో ఉన్న వారి పట్ల సానుభూతి కలిగించే గొప్ప సాధనమని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారం పెంపొందిస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం అనేది విశ్వాసం, నియమశీలత, త్యాగం, కరుణ వంటి మహోన్నత విలువలను మన జీవన విధానంలో ప్రతిబింబించే ఆధ్యాత్మిక యాత్ర అని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు మనస్సును గౌరవం మరింత బలపడేలా ముస్లిం సోదరులు దాన ధర్మాలు, సేవా కార్యక్రమాల ద్వారా రంజాన్ యొక్క నిజమైన స్ఫూర్తిని చాటి చెబుతారని పేర్కొన్నారు. ఈ పవిత్ర సందర్భంలో ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని, ప్రతి హృదయంలో శాంతి నిండాలని, సమాజంలో సౌభ్రాతృత్వం చిరస్థాయిగా నెలకొనాలని కలెక్టర్ గారు ఆకాంక్షించారు. విశ్వాసం మనకు దారి చూపుతుంది, దయ మనలను కలుపుతుంది, సేవ మన సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇదే రంజాన్ సందేశమని కలెక్టర్ లక్ష్మీ షా స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అత్యధిక బడ్జెట్ను కేటాయిస్తూ వారి సమగ్రాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో తాను చిత్తశుద్ధితో మైనార్టీ సమాజ అభివృద్ధికి అంకిత భావంతో ముందుకు సాగుతున్నామని, తన సొంత నిధులతో 10,000 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. నగరంలోని 58వ డివిజన్ సింగ్ నగర్ షాదీఖానానందు మరియు 63వ డివిజన్ రాజీవ్ నగర్ మస్జిద్ ఏ నూరియా వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ అని తెలియజేశారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అత్యధిక బడ్జెట్ను కేటాయిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారు. చిత్తశుద్ధితో మైనార్టీ సమాజ అభివృద్ధికి అంకిత భావంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో రంజాన్ సందర్భంగా 10,000 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు మరియు పోటీ చేసిన నాయకులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసినట్లు అన్నారు. అదనంగా ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. మసీదుల అభివృద్ధి, మరమ్మతుల కోసం నిధులు మంజూరు, కబరిస్తాన్ల అభివృద్ధి పనులు, దర్గాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముస్లిం యువతకు విద్య మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఇమాంలు మరియు మౌజాన్లకు గౌరవ వేతనాలు అందించే కార్యక్రమాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా విద్యలో ప్రోత్సాహం కలిగిస్తున్నామని తెలిపారు. స్వయం ఉపాధి కోసం రుణాలు, సబ్సిడీలు అందిస్తూ ముస్లిం కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మైనార్టీ సోదరులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని బోండా ఉమా స్పష్టం చేశారు.
హిందువుల్లో ఐక్యత కోరుతూ ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు బీఆర్టీఎస్ రోడ్లోని ఛత్రపతి శివాజీ విగ్రహం నుంచి శ్రీరామ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తెలిపారు. హిందువుల ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణకు హిందువులంతా చైతన్యవంతులు కావాలని కోరారు. హిందూ బంధువులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని 58వ డివిజన్ సింగ్ నగర్ షాదీఖానానందు మరియు 63వ డివిజన్ రాజీవ్ నగర్ మస్జిద్ ఏ నూరియా వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ అని తెలియజేశారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ అత్యధిక బడ్జెట్ను కేటాయిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారు. చిత్తశుద్ధితో మైనార్టీ సమాజ అభివృద్ధికి అంకితభావంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో రంజాన్ సందర్భంగా 10,000 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు మరియు పోటీ చేసిన నాయకులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసినట్లు అన్నారు. అదనంగా ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. మసీదుల అభివృద్ధి, మరమ్మతుల కోసం నిధులు మంజూరు, కబరిస్తాన్ల అభివృద్ధి పనులు, దర్గాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ముస్లిం యువతకు విద్య మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఇమాంలు మరియు మౌజాన్లకు గౌరవ వేతనాలు అందించే కార్యక్రమాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా విద్యలో ప్రోత్సాహం కలిగిస్తున్నామని తెలిపారు. స్వయం ఉపాధి కోసం రుణాలు, సబ్సిడీలు అందిస్తూ ముస్లిం కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మైనార్టీ సోదరులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని బోండా ఉమా స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.